పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. మామిడిలో ఎమ్మెల్సీ మధుసూదన్ కొడుకు చైతన్య, వైసీపీ నేత వీరా కూతురు బోయా లిఖిత వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక నూతన వధూవరులను ఆశీర్వదించారు వైఎస్ జగన్. ఇక జగన్ రాక సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగన్ ని చూసేందుకు అభిమానులు కార్యకర్తలు ఎగబడిపోయారు. జగన్ రాకతో పెళ్లి ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా మారింది. ఇక జగన్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున జగన్ కోసం అక్కడికి రావడం జరిగింది. యూరప్ నుంచి వచ్చిన తర్వాత జగన్ తొలి పర్యటనగా దీన్ని చూడొచ్చు. తొలిసారిగా అంటే దూర ప్రాంతంలో ఒక రిసెప్షన్ కి హాజరవటం. ఇక అదే సమయంలో జగన్ ని చూసేందుకు అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా జగన్ వస్తున్నారు ఈ రిసెప్షన్ కి అని తెలిసిన వెంటనే కూడా జగన్ అభిమానులు కార్యకర్తలు అక్కడికి వచ్చి పామిడిలో ఇటు జగన్ ని చూసేందుకైతే ఎగబడ్డారు జనాలు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మధుసూదన్ అడిగి తెలుసుకుందాం. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒకసారి అక్కడ విజువల్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఇక జగన్ మొత్తం కూడా జగన్ వాహనం చుట్టూ జనాలే ఉండి జగన్ ని చూసేందుకు ఎగబడ్డారు. ఇక అక్కడికి వచ్చినంత వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ కూడా జగన్ కూడా కారుకి బయట వాళ్ళకి కనిపించే విధంగా కూడా నుంచున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకున్నాం. రసూల్, రిసెప్షన్ కి హాజరైనటువంటి జగన్ ని చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీ అనంతపురం జిల్లాలోని పామిడి పట్టణంలో జరిగినటువంటి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హెలికాప్టర్ లో పామిడికి చేరుకున్న పామిడి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో దిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, మాజీ ఎంపీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమన్వయకర్తలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు పార్టీ కేడర్ కూడా ఎగబడింది. మొత్తం హెలిప్యాడ్ ప్రాంగణం గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని హెలిప్యాడ్ వద్ద కూడా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున జగన్ ను చూసేందుకు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా హెలిప్యాడ్ ప్రాంగణానికి కూడా చేరుకున్నారు. అయితే వాళ్ళందరినీ కూడా పూర్తిగా రెస్ట్రిక్ట్ చేసేటువంటి విధంగా భారీ ఎత్తున బారికేడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మొత్తం పైన జగన్మోహన్ రెడ్డికి అభిమానులు, నాయకులందరూ కూడా భారీగా బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. అంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వేదిక వద్దకు చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు చేస్తూ జై జగన్ అంటూ నినాదాలు పలికారు. అదేవిధంగా ప్రధానంగా ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు కుమార్తె, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ లిఖిత, అదే విధంగానే ఎమ్మెల్సీ మధుసూదన్ కుమారుడు చైతన్య ప్రియాల యొక్క వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సంబంధించినటువంటి రిసెప్షన్ కార్యక్రమాన్ని పామిడిలో నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి నూతన వధువులను లిఖిత, అదేవిధంగానే చైతన్య ప్రియాలను ఆశీర్వదించారు. అయినప్పటికీ ఒక్కసారిగా ఏదైతే పెళ్లి రిసెప్షన్ వేదిక కార్యక్రమం ఉందో మొత్తం డయాస్ ప్రాంగణం, అదేవిధంగానే లోపల మొత్తం పెద్ద ఎత్తున జై జగన్ అంటూ జగన్ ని చూడడానికి పెద్ద ఎత్తున జనము, అదేవిధంగానే అభిమానులు వీరందరూ కూడా ఎగబడ్డారు. ప్రధానంగా జగన్ అక్కడికి రాగానే పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఒక్కసారిగా వీళ్ళలు కేకలు వేస్తూ జై జగన్ అంటూ నిధించారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా ముకులిత హస్తాలతో అందరికీ ముక్కుతూ అభివాదం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాభిమానం ఏ విధంగా ఉంది అనేటువంటిది మరోమారు అక్కడ పెళ్లి రిసెప్షన్ వేదిక వద్ద కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కార్యక్రమంలో జగన్ ఎంత సమయం పాటు ఉండటం జరిగింది? అంటే ఇంకెవరైనా రాజకీయంగా గానీ అక్కడ ఎవరితోనైనా కానీ మీట్ అవటం జరిగిందా జగన్, లేకపోతే కేవలం ఆశీర్వదించి అక్కడ నుంచి వెళ్ళిపోయారా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వేదిక వద్దకు వచ్చారు. వేదిక వద్దకు వచ్చినటువంటి సందర్భంలో కూడా కొంతమంది నాయకులు, కార్యకర్తలను ఆయన్ను కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ వచ్చినటువంటి క్రిక్కిరిసినటువంటి జనము, అదేవిధంగానే అభిమానులు, ఈ రెండరి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి
పెళ్లి కుమార్తె అదే విధంగానే పెళ్లి కుమారుని కూడా ఆశీర్వదించేందుకు కూడా అక్కడ చాలా జనమందరూ కూడా జనమందరూ కూడా డయాస్ మీదకి వచ్చారు. అంటే ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలతో ఆ డయాస్ మొత్తం నిండిపోయినప్పటికీ ఆ క్రిక్కిరిసినటువంటి అభిమానుల ఆ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి నూతన వధువులను ఆశీర్వదించారు. దాదాపుగా ఒక 7-8 నుంచి 10 నిమిషాల దాకా మాత్రమే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జనం ఎగబడ్డారు. అక్కడ డీజేలు అదే విధంగానే తప్పెట్లు అదేవిధంగా డ్రమ్ములు మోగిస్తూ పెద్ద ఎత్తున డాన్సులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏది ఏమైనప్పటికీ జగన్ రాగానే ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం అభిమానులు నాయకులు కార్యకర్తలతో నిండిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జనం ఒకవైపు పరుగులు తీస్తూ టాటాలు చెప్తూ అతన్ని చూసేందుకు పెద్ద ఎత్తున శ్రమించాల్సినటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపించింది. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక అనంతపురం జిల్లాలో పామిడిలో జరిగినటువంటి ఎమ్మెల్సీ మధుసూదన్ కొడుకు చైతన్య, వైసీపీ నేత వీరా కూతురు బోయా లిఖిత వీళ్ళ వివాహ రిసెప్షన్ కు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు కూడా ఆయన ఉండటం జరిగింది. ఇక అదే సమయంలో ఆయన చూసేందుకు వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున కూడా మొత్తం కూడా అక్కడ జగన్ అభిమానులు కార్యకర్తలతో నిండిపోయింది. జగన్ ను చూసేందుకు అక్కడ ఉన్నటువంటి జనం ఎగబడ్డారు. ఇక ఈ కార్యక్రమమే కాదు, జగన్ ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ ఇటువంటి కార్యక్రమాలకి తాను వెళ్ళినప్పుడు కూడా అనేక వివాహ కార్యక్రమాలకు కానీ వీటికైనా అటెండ్ అయిన పక్షంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున జగన్ ని చూసేందుకు తరలి రావటం కానీ, జగన్ ఎప్పుడైనా రోడ్ షోలకు వెళ్ళినా కానీ, ఎప్పుడైనా అంటే ఏదైనా దేనికైనా నిరసన తెలిపేందుకు వెళ్ళిన క్రమంలో కానీ పెద్ద ఎత్తున కూడా అక్కడికి జనాలు కార్యకర్తలు అదే విధంగా జగన్ ని చూసేందుకు గతంలో ఏ విధంగా అయితే తరలి వచ్చారో అదే విధంగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా జగన్ రాకతోనైతే అదే రకమైన కోలాహలం ఏర్పడింది.